లో ఇది హయ్యర్ అటాక్ లాగా క్లియర్‌గా కనబడుతోంది. చూడాలి పాకిస్తాన్ మన వాళ్ళ వివరణ ఎలా ఉంటుంది? పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో, జరిగిన దానికి రీకన్సైల్ అయిపోయి నోరు మూసుకొని కూర్చుంటారా? లేదా మళ్ళీ ఇండియా పైన అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇక్కడ మనకు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అంటే రష్యా నుంచి కొన్న S-400 మిసైల్ డిఫెన్స్ అమెరికా ఆంక్షల్ని కూడా ఎదుర్కొని కొన్నాం. అది పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్‌ను ఆపగలుగుతుంది. సో, అందువల్ల చూడాలి వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. సో దీన్ని యుద్ధంగానే భావిస్తాము అని చెప్పి షహబాజ్ షరీఫ్ అంటూ ఉన్నారు. సరే, దీన్ని యుద్ధంగానే భావించాల్సిన అవసరం ఉందా? ఇది యుద్ధమేనా భారత్ చేసేది? ఇప్పుడు దీన్నేంది ఆల్రెడీ ఇండస్ ట్రీటీని మనము నిలిపివేయడం కూడా యుద్ధంగానే భావించారు. ఇది రెండోసారి యుద్ధంగా భావించడం. ఇప్పుడు మేము మీరు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపి మాకు నీళ్లు కనుక రాకపోతే నదుల్లో రక్తం వస్తుందని బిల్వాల్ భుట్టో లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు కూడా. దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తాం, అవసరమైతే న్యూక్లియర్ అటాక్ చేస్తామని కూడా మాట్లాడుతూ వచ్చారు. అందువల్ల అది ఆల్రెడీ వార్ సింధు నదీ జలాలను ఆపడంతోనే యాక్ట్ ఆఫ్ వార్ మొదలైంది. ఎన్నిసార్లు మొదలవుతుంది యుద్ధం? 10 సార్లు మొదలు కాదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ ఎందుకు ఈ మాట చెప్తుంది అంటే, పాకిస్తాన్ టెరిటరీలోకి వచ్చి ఇండియన్ మిసైల్స్ అటాక్ చేశాయి కనుక సాధారణంగా సరిహద్దు దాటి ఒక సావరిన్ ల్యాండ్, ఒక దేశానికి చెందిన సార్వభౌమాధికారం కలిగిన ప్రాంతంలో దాడి చేస్తే యుద్ధమే అంటారు. సరిహద్దు దాటితే నార్మల్ లాంగ్వేజ్లో అంటారు. ఇప్పుడు భారత్ మిసైల్స్ పాకిస్తాన్లోని పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీరే కాదు, పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లో కూడా తాకాయి కనుక దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని వారి భాష. కానీ ప్రపంచంలో యాక్ట్ ఆఫ్ వార్ యాక్ట్ను డిఫైన్ చేసే దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటారు. అంటే ముందస్తు దాడులు, రైట్ టు డిఫెన్స్ అంటారు, రక్షణకు ఉండే హక్కు. ఇదన్నీ ఇంటర్నేషనల్ లాలో, కన్వెన్షన్స్లో ఎస్టాబ్లిష్డ్, గ్లోబల్ డిప్లొమసీలో ఎస్టాబ్లిష్డ్. సో అందువల్ల మీరు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ కూడా అంగీకరించేది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. అంటే నీపై దాడి జరిగి సర్వనాశనమైనా కూరుకుంటావా? క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ దాడుల్ని నివారించడానికి కూడా అటాక్ చేస్తాం. సో అందువల్ల భారతదేశం దీన్ని మిలిటరీ అటాక్ అనలే. యుద్ధం అంటూ వస్తే బార్డర్లో జరుగుతుంది, పాకిస్తాన్ ఆర్మీపై జరుగుతుంది, పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్పై జరుగుతుంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరుగుతుంది. దేనిపై జరగలే కదా. ఇప్పుడు మీరు రష్యా ఉక్రెయిన్పై జరుగుతున్న వారు చూడండి, ఆ బ్రిడ్జిల్ని ఎగరగొట్టారు, పవర్ స్టేషన్లపైన అటాక్ చేశారు, మీరు పెద్ద పెద్ద ఆయుధ గారాలను పైన అటాక్ చేశారు. ఇండియా అలాంటిది ఏం చేయలేదు కదా. నిజంగానే యుద్ధంలో జరిగే మొదటి పని ఏంటంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తాను. మీరు ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో అత్యంత ఎక్కువగా నష్టపోయింది 2 దేశాల్లోనూ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఉక్రెయిన్లో ఉన్న పవర్ స్టేషన్ పైన రష్యా దాడి చేసింది, రష్యాలో ఉన్న పవర్ స్టేషన్ పైన ఉక్రెయిన్ దాడి చేసింది. మరి ఇక్కడ మనం పవర్ స్టేషన్ల పైన దాడి చేయలేదు కదా. పాకిస్తాన్లో పవర్ కట్ ఏం రాలేదు కదా. అందువల్ల వారికి ఉండే లక్షణం ఏంటంటే మిలిటరీ స్థావరాలను దాడి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దాడి చేస్తారు, బార్డర్లో ఆర్మీ పైన అటాక్ జరుగుతుంది, ఆర్మీ పోస్టుల పైన దాడి చేస్తారు. అది ఏమీ చేయనప్పుడు వార్ ఎట్లా అవుతుంది అది. సో ఒక్క పాయింట్ మాత్రమే పాకిస్తాన్ చెప్తుంది, ఏంటంటే భూభాగం లోపలికి వచ్చి కొట్టారు కదా అన్నదే వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఆ ఆర్గ్యుమెంట్ నిలవదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, గ్లోబల్ డిప్లొమసీ, మారిన ప్రపంచము, తీవ్రవాద అనంతర ప్రపంచం, ఇది వరల్డ్ ఆఫ్టర్ టెర్రరిజం ఇది. అందువల్ల అనివార్యంగా టెర్రరిస్టులను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఇంకెలా చేస్తారు? ఇప్పుడు ఇదొక యునీక్ సిచ్యువేషన్. వేరే దేశం వేరు, పాకిస్తాన్ వేరు. పాకిస్తాన్ దేశ విదేశాంగ విధానమే తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం, భారతదేశ విదేశాంగ విధానమే తీవ్రవాదాన్ని ఎగుమతి చేసేటప్పుడు ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? ఒక సావరిన్ కంట్రీ, ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశంపైకి, ఒక పీస్ లవింగ్ నేషన్ పైకి నువ్వు నిరంతరం తీవ్రవాదులను పంపిస్తుంటే, ఆ తీవ్రవాదులను రక్షణ కల్పించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి, వారికి మతోన్మాదాన్ని నూరిపోసి, వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, వారు భారత్లోకి
చొరబడేందుకు వీలుగా బార్డర్ పైన ఇండియన్ ఫోర్సెస్ పైన కాల్పులు జరుపుతూ ఇన్ని దుర్మార్గాలు చేసినప్పుడు అటాక్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి? అటాక్ చేయకుండా ఊరుకుంటారా? సో ఇది సావరిన్ ల్యాండ్ కదా, మేము అక్కడ ఏమీ చెయ్యమని అంటారా? సో యుద్ధంలో అది సాధ్యమయ్యే పనే కాదు. సో అందువల్ల ఇది వార్ కాదు, వార్ దాకా ఎస్కలేట్ చేయాలని పాకిస్తాన్